హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నది @రామోజు మై యూట్యూబ్ ఛానల్. నేను మాట్లాడేది మీ రామకృష్ణ. భవిష్యత్తులో ఈ బంగారం ధర ఎలా ఉండబోతుంది దాని గురించి ఈరోజు మీతో నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చాను. సో ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్లో ఉన్నటువంటి విలువైన గోల్డ్ ఆర్నమెంట్స్ వీడియోస్ని చూడండి. మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. సో విషయంలోకి వెళ్ళినట్లయితే వీలైనంత వరకు బంగారాన్ని ఎప్పటికప్పుడు కొనిపెట్టుకోండి. ఎందుకంటే కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పినట్లుగా బంగారం అనేది మున్మున్న రోజుల్లో చూడడానికి కూడా ఉంటుందో లేదా అన్న స్థితికి వెళ్ళిపోయిందనమాట. బంగారం ధర గమనించుకున్నట్లయితే దాదాపుగా 9,245 రూపాయలుగా నడుస్తుందండి. నిన్న ప్రత్యేకంగా రేట్ అయితే బాగా పెరిగింది. నేను చెప్పేది ఏంటంటే ముందు రోజుల్లో కూడా 1 గ్రామ్ వచ్చేసి 11,000 దాకా చేరిపోయే అవకాశం అయితే కనపడుతుందండి. సో ఎవరైనా సరే బంగారాన్ని త్వరితగతిన కొని ఇన్వెస్ట్ కింద పెట్టుకుంటే మీకు మంచి లాభదాయకంగా ఉంటుంది. నేను గత 6 నెలల నుంచి కూడా మీకు చెప్తానే ఉన్నాను, బంగారం ధరలు అయితే తగ్గే ఆలోచన ఎక్కడా లేదు. సో అందువల్ల ఏంటంటే బంగారాన్ని అయితే ఇప్పుడు తీసుకోవడంలో తప్పేం లేదండి. ఎందుకంటే 11,000 సుమారు అయిపోయే అవకాశం అయితే కనబడుతుంది బంగారం. సో అందువల్ల ఏంటంటే వీలైనంత త్వరగా బంగారాన్ని కొని పెట్టుకున్నట్టయితే మీకు మంచి లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అందుచేత మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్ అందరికి కూడా నేను తెలియజేసేది అదే. ఇప్పుడైనా మించిపోయింది లేదు, రేట్ అయితే ఇంకా పెరుగుద్దండి. దాదాపు ఇప్పుడున్న అంచనాల ప్రకారం విదేశాల్లో ఔన్సు 3,000 చిల్లర ఉంది. సో అది 4,000 దాకా వెళ్ళిపోయే అవకాశం అయితే ఉందంట ఒక ఔన్సు. ఆ రేటు కనుక పెరిగిందంటే 11,000 చిల్లర అయిపోతుంది 1 గ్రామ్ రేటు. ఇవన్నీ కూడా రకరకాల కారణాలు, విదేశాల్లో జరుగుతున్నటువంటి వడ్డీ రేట్లు కానీ, సో రకరకాల కారణాలు అయితే చెప్తున్నారు. దాన్ని బేస్ చేసుకునే చూస్తుంటే కనుక రేటు ఈ రకంగా పెరుగుతుంది. ఈ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకునే నిర్ణయాలకి వడ్డీ రేట్లకు కూడా అప్ అండ్ డౌన్లు అవడంతో ఎప్పుడు ఏ రకంగా ఉంటుందా అని ఏ దేశానికి ఆ దేశం బంగారాన్ని నిల్వ ఉంచుకుంటున్నారండి. మన భారతదేశంలో కూడా చాలా బంగారం, మన గవర్నమెంట్లు చాలా బంగారం కూడా నిల్వ ఉంచుకున్నాయి. సో ఎప్పుడైతే అస్థిరత ఏర్పడినప్పుడు ఈ బంగారాన్ని మార్చుకుంటే మంచి రేట్లు వస్తాయనే ఉద్దేశంతో బంగారాన్ని చాలా దిగుమతి చేసి మన గవర్నమెంట్ దగ్గర చాలా బంగారం ఉంచుకుందన్నమాట. సో పరిస్థితులు, షేర్ మార్కెట్లు అన్నీ కూడా దారుణంగా పడిపోయినాయి. అందువల్ల ఏంటంటే ఈ బంగారం, వెండి రేట్లు ఇంతగా పెరగడానికి కారణం ఇవన్నీ కూడా మనం విశ్లేషించుకుంటే వీటిని కూడా కారణంగా చెప్పుకోవచ్చు. అందుచేత ఏంటంటే బంగారాన్ని కొనిపెట్టుకునే మంచి తరుణం ఇదే అండి. మీకు వీలైనంత వరకు బంగారాన్ని ఒక మంచి ఇన్వెస్ట్మెంట్గా భావించి వీలైనంత వరకు బంగారాన్ని ఎప్పటికప్పుడు కొనిపెట్టుకోండి. ఎందుకంటే కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పినట్లుగా బంగారం అనేది మున్మున్న రోజుల్లో చూడడానికి కూడా ఉంటుందో లేదా అన్న స్థితికి వెళ్ళిపోయిందనమాట. సో అందువల్ల ఏంటంటే ఎక్కువ డబ్బులు పెట్టి మనం స్థలాలు అవి కొనలేం కాబట్టి చిన్నగా బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. వీలైతే 1 గ్రామ్ బంగారం 10,000 అయినా పర్లేదు, 11,000 అయినా పర్లేదు, 1 గ్రాము కొని పెట్టుకోండి. 10,000 సంపాదించే స్తోమత లేకుండా ఎవరికి లేదండి ఇవాళ రేపు. సో మనకున్న అవకాశాన్ని బట్టి నెలలో లేకపోతే 2 నెలలకు కొనుక్కోండి. 1 గ్రాము సంవత్సరం తిరిగేటప్పటికల్లా 10 గ్రాములు అయిపోయింది అనుకోండి. 10 గ్రాముల ఖరీదు ఎంత అవుతుంది? సో రేట్ అయితే ఇంక్రీజ్ అవుతుందండి, ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది రేట్ అయితే తగ్గే ప్రసక్తే కనపడట్లేదు. ఏదన్నా విస్ఫోటనం జరిగితే అంటే ఏం అవకాశం అయితే కనపడట్లేదండి. ఈ తగ్గుద్ది అని చెప్పడానికి ఒక ఆధారం అంటూ లేదు, పెరుగుద్దని చెప్పడానికి చాలా ఆధారాలు కనపడుతున్నాయి. సో అందువల్ల ఏంటంటే ప్రతిదీ కూడా రేటు పెరుగుద్దని అంటున్నాను. వీలైన వాళ్ళు 2 నెలలకు ఒకసారి 1 గ్రాము కొనండి.
చాలా లాభదాయకంగా ఉంటుంది. 10 లక్షలు పెట్టి స్థలం కొనాలంటే కొనలేమండి, 10 లక్షలు ఒకేసారి కావాలి. అదే మీరు 1 గ్రామ్ బంగారం కొనుక్కోవాలంటే 10,000 పెట్టి కొనొచ్చండి. ఇదివరకు 3,000 ఉంది, ఇప్పుడు 10,000 ఉంది, బాబాయ్ కొనలేము, మేము కొనలేమంటే ఈజీ అండి. 10,000 అర్ధంతరంగా దేనికో ఖర్చు పెడుతుంటాం. బంగారం రేటు పెరిగితే మన ఆస్తి పెరిగినట్టే, ఉన్న బంగారం రేటు కూడా విలువ పెరిగినట్టే. సో అందువల్ల ఏంటంటే బంగారం రేటు పెరుగుతుందని ఎవరు భయపడకండి, ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ బంగారం మీద పెట్టుకుంటే మంచి లాభదాయకంగా ఉంటుంది అన్నమాట. సో ఈరోజు నేను చెప్పదలిగింది అది. రేపు మన ఛానల్లో ఒక మంచి వీడియో రిలీజ్ అవుద్ది, తప్పనిసరిగా అది కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.